నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియజేయండి. అట్ సేమ్ టైం మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయరి, పక్క ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టరి. నోటిఫికేషన్స్ వస్తలేవు అంటా ఉన్నారు. మీ యొక్క ఇంట్రాక్షన్ ఛానల్తో పెరిగితే నోటిఫికేషన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అసలు వీడియోలోకి పోదాం. భవిష్యత్తును నిర్మించుడే కాదు, ఆ భవిష్యత్తుకు పునాది వేసిన మహానుభావులను గౌరవించుకోవడంలోనే ఒక జాతి గొప్పదనం దాగుంటుంది. 1966లో మౌంట్ బ్లాంక్ విమాన ప్రమాదంలో మనం డాక్టర్ హోమీ జహంగీర్ బాబాను కోల్పోయినాం. ఆ విషాద జ్ఞాపకాన్ని, బాబా గారి త్యాగాన్ని స్మరిస్తూ 2019లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఫ్రాన్స్లో ఒక ప్రత్యేక స్మారక చిహ్నాన్ని ప్రారంభించింది. శక్తి ప్రపంచాన్ని నడిపించే ఇంధనం. ఏ దేశమైనా అగ్రరాజ్యంగా ఎదగాలంటే ఆ దేశానికి ఇంధన భద్రత, ఎనర్జీ సెక్యూరిటీ అనేది చాలా అవసరం. భారతదేశం లాంటి భారీ జనాభా ఉన్న దేశానికి బొగ్గు కానీ, గ్యాస్ కానీ ఎల్లకాలం అండగా ఉండడం చాలా కష్టం. అందుకే 7 దశాబ్దాల క్రితమే ఒక గొప్ప దార్శనికుడు, అదే మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, డాక్టర్ హోమీ జహంగీర్ బాబా గారు రూపొందించిన 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ నేడు కల్పక్కంలోని ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికాలిటీని సాధించడంతో ఆ కలలోని 2వ అంకం విజయవంతంగా ప్రారంభమైంది. దీని గురించి మోదీ గారు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ గురించి మనం మాట్లాడుకుంటాం. అసలు ఏంటి ఈ PFBR? ఇది ప్రపంచాన్ని ఎందుకు ఆశ్చర్యపరుస్తూ ఉన్నది? ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతదేశం దగ్గర ప్రపంచంలోనే అతిపెద్ద థోరియం నిల్వలు ఉన్నాయి. కానీ థోరియంను నేరుగా ఇంధనంగా మనం వాడలేం. అందుకే బాబా గారు ఒక తెలివైన ప్లాన్ వేశారు. దానిలో మనం స్టేజ్ 1 గురించి ప్రస్తుతం మాట్లాడుకుందాం. సహజ యురేనియంను వాడి విద్యుత్తును తీయడం. ఇక్కడ బై ప్రోడక్ట్గా ప్లూటోనియం వస్తుంది. ఇక స్టేజ్ 2 ప్రస్తుతం మనం ఉన్నటువంటి స్టేజ్ ఏదైతే మోదీ గారు ట్వీట్ చేశారో దానికి సంబంధించి ఈ ప్లూటోనియంను ఇంధనంగా వాడుతూ రియాక్టర్ చుట్టూ యురేనియంను ఉంచడం. ఇది మండుతున్న కొద్దీ మరింత ప్లూటోనియంను పుట్టిస్తుంది. అంటే మనం పెట్టిన ఇంధనం కంటే ఎక్కువ ఇంధనాన్ని ఇచ్చే అద్భుత యంత్రం ఇది. నెక్స్ట్ 3rd స్టేజ్. ఇక్కడే అసలైన విజయం ఉన్నది. ఈ 2వ దశలో వచ్చే ఇంధనాన్ని వాడుకొని మన దగ్గర ఉన్న థోరియంను యురేనియం 233గా మార్చి వేల ఏళ్ల పాటు దేశానికి కావాల్సిన విద్యుత్తును అందించడం. PFBR అనేది ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన ఇంజనీరింగ్ అద్భుతం. సాధారణ రియాక్టర్లలో నీటిని కూలెంట్గా వాడితే ఇక్కడ లిక్విడ్ సోడియంను వాడుతున్నాం. ఇది అత్యంత ప్రమాదకరమైనది. గాలితో కానీ నీటితో కానీ కలిస్తే పేలిపోతుంది. కానీ మన భారతీయ ఇంజనీర్లు ఆ సవాల్ను స్వీకరించి స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని నిర్మించారు. రష్యా తప్ప మరే దేశం కూడా ఈ ఫాస్ట్ బ్రీడర్ టెక్నాలజీని వాణిజ్యపరంగా ఇంత విజయవంతంగా అమలు చేయలేదు. అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాలు కూడా మధ్యలోనే వదిలేసినాయి. కానీ భారత్ పట్టుబట్టి సాధించింది. భారతదేశం ఈ స్థాయికి రావడం అంత సులభంగా జరగలేదు. 1974 మరియు 1998 ప్రోగ్రామ్ పరీక్షల తర్వాత ప్రపంచ దేశాలు భారత్ మీద కఠినమైన ఆంక్షలు విధించినాయి. మనకు అణు సాంకేతికతను అందించడానికి ఎవ్వరు కూడా ముందుకు రాలేదు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో మన శాస్త్రవేత్తలు ఆత్మనిర్భర్ బాట పట్టిర్రు. ప్రతి బోల్ట్, ప్రతి నట్, ప్రతి సాఫ్ట్వేర్ మన దేశంలోనే తయారైంది. ఈ విజయం కేవలం కల్పక్కం అణుకేంద్రానికి మాత్రమే పరిమితం కాదు. ఇది భారతదేశ నెట్ జీరో లక్ష్యానికి ఇంధనం. పెట్రోల్, బొగ్గు మీద ఆధారపడకుండా పర్యావరణాన్ని కాపాడుతూ దేశాన్ని ముందుకు నడిపించే శక్తి మన అణు శాస్త్రవేత్తల చేతుల్లోనే ఉన్నది. నేడు కల్పక్కం సాధించిన ఈ క్రిటికాలిటీ రేపటి స్వయం సమృద్ధి భారతానికి తొలి అడుగు. భారతీయ మేధస్సు ప్రపంచానికి చాటి చెప్పిన మరో చారిత్రాత్మక ఘట్టంగా దీన్ని మనం చెప్పవచ్చు. మన శాస్త్రవేత్తలకు, ఇంజనీర్లకు ఖచ్చితంగా మనం సెల్యూట్ చేయాల్సినటువంటి సమయం ఇది. అయితే మోదీ గారు ఈ సమయంలో దీని గురించి బయటకు ట్వీట్ చేయడానికి గల కారణం ఏంటి? నిజంగా ఈరోజు ఒకసారి మనం ప్రపంచం మొత్తాన్ని చూస్తే ఎక్కడ చూసినా కూడా యుద్ధ వాతావరణం ఉన్నది. యుద్ధాలు జరుగుతూ ఉన్నది, చంపుతూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఇంధన కొరత ప్రతి దేశంలో కూడా ఉన్నది అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే రీసెంట్గా మన భారతదేశంలో కూడా చాలా పెట్రోల్ బంక్స్ కొంత హడావుడి చేసింది. ఏంటిది? మన దగ్గర ఇంధనాలు రావట్లేదు, మన దగ్గర పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, ఎట్ ది సేమ్ టైం గ్యాస్ కానీ సమృద్ధిగా లేవు, మొత్తం అయిపోయినాయి, దాదాపుగా అయిపోయింది అనేటట్టుగా చేసిన 2-3 రోజుల హడావుడి తర్వాత మోదీజీ ఏం చేశారు? టక్ అని చెప్పేసి పెట్రోల్ మీద, డీజిల్ మీద డబ్బులు తగ్గించారు. ప్రపంచం మొత్తం వీటి గురించి చూస్తూ ఉంటే ఇక్కడనేమో తగ్గింది. సో దాంతో ఆ క్వశ్చన్ మార్క్స్ అన్నిటికీ కూడా వీరు చెక్కు పెట్టడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం ఈరోజు భారత్ విశ్వగురువుగా, ఎట్ ది సేమ్ టైం ప్రపంచ నెంబర్ 1 స్థానంలోకి అతి త్వరలో రాబోతుంది అనేటటువంటి ఒక సంకేతంగా కూడా మనం దీన్ని చూడవచ్చు. ఎందుకంటే బొగ్గు కానీ, ఇంధనం కానీ, అంటే గ్యాస్ పైన కానీ, అట్ ది సేమ్ టైం పెట్రోల్ పైన కానీ మేము ఆధారపడకుండా మా దేశంలో నుంచి వచ్చేటటువంటి థోరియం ద్వారా మేము ముందుకు రాబోతున్నాం.
ఇంధనాన్ని సృష్టించబోతున్నాం, పవర్ని సృష్టించబోతున్నాం అనేటటువంటి సంకేతాలను ప్రపంచానికి ఈ యొక్క మెసేజ్ వెళ్ళినట్టుగా మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు ఇంకొక విషయం, ఇంకొక రకమైనటువంటి జనాలు ముందుకు వస్తారు. ఏంటిది అంటే, ఈ థోరియం తవ్వేటప్పుడు జనాలకి ఇబ్బంది అవుతుంది, పర్యావరణానికి కాలుష్యం అవుతుంది. సో మీరు థోరియం తవ్వొద్దు, అడవులను అలాగే ఉంచండి, అక్కడి నుంచి అడవులను వేరే దగ్గరికి షిఫ్ట్ కావద్దు అనేటటువంటి ఒక మంద ఇప్పుడు బయటకు వస్తుంది. ఆ మందకి సమాధానాలు గతంలో మనం ఆల్రెడీ చెప్పినాం. ఇప్పుడు మీరు చెప్పే ప్రయత్నం చేయరు. జై హింద్, మేరా భారత్ మహాన్.